పార్ట్ 6. శ్రీ గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వైష్ణవి అతని దగ్గరికి వెళ్ళి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని తను అనుకున్నది శ్రీతో చెబుతుంది. శ్రీ కోపంగా వైష్ణవి చెంప మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వైష్ణవి ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉండిపోతుంది. హర్ష వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఏమైంది వైష్ణవి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. వైష్ణవి హర్ష వైపు చూసి ఏం లేదు సార్, ఉరకనే కొంచెం ఏదో బాధగా అనిపించి అని తను నార్మల్గా ఉన్నట్టు హర్షకి చెప్పాలి అని అనుకుంటుంది. హర్ష చిన్నగా నవ్వి చూడు వైష్ణవి, శ్రీ గురించి నీకు ఇంకా తెలియదు. వాడు ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు. అలాంటిది నువ్వు వాడిని ప్రేమించవు, కానీ ఒక చిన్న అబద్ధం వల్ల వాడు డిఫరెన్స్లో ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకో, అంతేగాని తప్పు నిర్ణయాలు తీసుకోకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వైష్ణవి హర్ష చెప్పింది ఆలోచిస్తూ అక్కడే కూర్చొని హర్ష సార్ చెప్పింది కూడా నిజమే, నేను నా తొందరపాటు వల్ల శ్రీకి కోపం తెప్పించాను, అలా మాట్లాడకుండా ఉండాల్సిందని బాధగా అనుకుంటూ శ్రీకి సారీ చెప్పాలి అని అక్కడి నుంచి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తుంది. వైష్ణవి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శ్రీ కనిపించకపోవడంతో బాల్కనీలో ఉంటాడు అనుకొని ఫాస్ట్గా బాల్కనీలోకి వెళ్ళింది. బాల్కనీ రైలింగ్ పట్టుకొని ఆకాశం వైపు చూస్తున్న శ్రీ వైపు చూసి తన అన్నమాట గుర్తొచ్చి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీ వెనుక నుండి గట్టిగా హత్తుకుంది. శ్రీ ఆకాశంలో చూస్తూ ఎడతెరుపు లేని ఆలోచనతో వైష్ణవి గురించి, తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా వైష్ణవి వచ్చి తను హత్తుకోవటం, ఓ చల్లని చిరుగాలి వచ్చి తన చుట్టూ చేరినట్టుగా అనిపించి తనకి ఎక్కడా లేని ప్రశాంతత అనిపిస్తుంది. వైష్ణవి అతని వీపుకి మొహం ఆనించి ఐఎమ్ సారీ శ్రీ, నిజంగా నేను కావాలని చేయలేదు, ఐఎమ్ రియల్లీ సారీ అని అంటుంది. శ్రీ తన కోపాన్నంతా తగ్గించుకొని వైష్ణవి వైపు తిరిగి చూడు వైష్ణవి, నేను ప్రేమించాను, అంతేకాని నీకు ఏదో ఆరోగ్యం బాగాలేదని నేను దూరం పెడతాను అని అనుకోకు. అంతేకాని నువ్వు చనిపోకముందే బిడ్డని కనాలి అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. నేను నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నా, అంతేకాని నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని శ్రీ అంటాడు. శ్రీ వైష్ణవి చుట్టూ చేతులు వేసి ఇంకోసారి నేను వదిలి వెళ్తాను అని మాట్లాడుకు, నాకు ఎక్కడ పెయిన్గా ఉంది అని తన గుండె దగ్గర చెయ్యి పెట్టి చూపిస్తూ అంటాడు. వైష్ణవి అన్న మాటలకు శ్రీ అంత బాధపడ్డాడు అని ఆలోచించి నిజంగా ఐఎమ్ వెరీ సారీ అని బాధగా అంటుంది. శ్రీ చిన్నగా నవ్వుతూ సర్లే వదిలే, బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతాడు. వైష్ణవిని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలని. వైష్ణవి సరే అని తల ఊపటంతో సరే పదాన్ని వైష్ణవి చెయ్యి పట్టుకుని కిందకి తీసుకువచ్చి హర్షకి చెప్పేసి వైష్ణవిని తీసుకొని బయటకు వెళ్తాడు. హర్ష రూమ్లోకి వెళ్ళి అక్కడ చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతాడు. ఐశ్వర్య అప్పుడే స్నానం చేసి వస్తుంది. అనుకోకుండా రూమ్లోకి వచ్చిన హర్ష ఐశ్వర్యాని అలా చూసి ఆశ్చర్యపోతాడు. ఐశ్వర్య ఏం పట్టించుకోకుండా హర్ష వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. హర్ష తన గుండె మీద చెయ్యి వేసుకొని రుద్దుకుంటూ వామ్మో ఏంటి బంగారు ఎన్నటి షాకుల మీద షాకులు ఇస్తున్నావు, నీకు మెమరీ లాస్ అయ్యింది కానీ నీ షార్ట్ టెంపర్ మాత్రం అలాగే ఉంది అని అనుకుంటూ ఫాస్ట్గా రూమ్లోకి వచ్చి రూమ్ డోర్స్ లాక్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య డ్రెస్ వేసుకొని హర్ష దగ్గరికి వెళ్ళి హర్షదా బజ్జుందాం అని పిలుస్తుంది. హర్ష ఐశ్వర్య అక్కడికి రావటమే హర్షకి టెన్షన్గా అనిపించి బాల్కనీలో ఉన్న రైలింగ్ పట్టుకుని అలాగే నిలబడతాడు. ఐశ్వర్య ఇంచు కూడా కదలకుండా హర్ష వెనక్కు చేరి అతని నడుం చుట్టూ 2 చేతులు వేసి హర్ష వీపికి తలను ఆనించి రా హర్ష నాకు నిద్ర వస్తుంది అని పిలుస్తుంది. హర్ష ఐశ్వర్యని దూరం జరపాలి అని అనుకుంటుందని దూరం జరపడం ఇష్టం లేక ఐశ్వర్య వైపు తిరిగి ఐశ్వర్యని బలంగా హత్తుకుంటాడు. సడన్గా జరిగిన దానికి ఐశ్వర్య బెదిరిపోతే హర్ష మాత్రం తన ఇంచు కూడా కదలనివ్వకుండా తన వెన్ను మీద నిమురుతూ కూల్ ప్రిన్సెస్ కూల్ డౌన్ అని తన వెన్ను నిమురుతూ ఐశ్వర్య భుజం మీద ముద్దు పెడతాడు. హర్ష ఐశ్వర్య దగ్గర అలా కొత్తగా ప్రవర్తించేసరికి ఐశ్వర్య కొంచెం భయపడుతుంది. హర్షకి అసలు ఐశ్వర్య పక్కనే ఉంటే అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కాక ఐశ్వర్యను తన దగ్గరకు తీసుకొని ఐశ్వర్య ఫేస్ను 2 చేతుల్లోకి తీసుకొని అదురుతున్న తన పెదవుల మీద బటన్ వేలుతో నిమురుతూ ఇంకా ఒక క్షణం కూడా ఆగలేక ఐశ్వర్య పెదవులు అందుకుంటాడు. ఇద్దరిలో ఊపిరి భారం అవుతున్న హర్ష ఐశ్వర్యాన్ని ఇంచు కూడా దూరం జరపకపోవడంతో ఐశ్వర్యకి అసలు ఊపిరి ఆడగా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. హర్ష ఐశ్వర్యను దూరం జరపకుండా అలాగే తన ముద్దుని కంటిన్యూ చేస్తూ తన ఊపిరిని ఐశ్వర్యకి అందిస్తూ ఐశ్వర్యాన్ని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. హర్ష ఐశ్వర్య దగ్గర అలా కొత్తగా ప్రవర్తించేసరికి ఐశ్వర్య కొంచెం భయపడుతుంది. హర్షకి అసలు ఐశ్వర్య పక్కన ఉంటే అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కాక ఐశ్వర్యను తన దగ్గరకు తీసుకొని ఐశ్వర్య ఫేస్ 2 చేతుల్లో తీసుకొని అదురుతున్న తన పెదవుల మీద బటన్ వేలుతో నిమురుతూ ఇంకా ఒక క్షణం కూడా ఆగలేక ఐశ్వర్య పెదవులు అందుకుంటాడు. ఇద్దరిలో ఊపిరి భారం అవుతున్న హర్ష ఈశ్వర్ని ఇంచు కూడా దూరం జరపకపోవడంతో ఐశ్వర్యకి అసలు ఊపిరి ఆడక ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. హర్ష ఐశ్వర్యని దూరం జరపకుండా అలాగే తన ముద్దును కంటిన్యూ చేస్తూ
తన ఊపిరిని ఐశ్వర్యకు అందిస్తూ ఐశ్వర్యాన్ని ఎత్తుకొని రూమ్లో తీసుకొని వెళ్తాడు. ఐశ్వర్యాన్ని బెడ్ మీద పడుకోబట్టి తన మీదకు చేరుతూ, నేను చేస్తున్నది కరెక్టేనా? నాకెందుకు ఐశ్వర్యాన్ని వదిలి ఒక్క నిమిషం కూడా దూరంగా ఉండాలనిపించట్లేదు. తను ఎప్పటికీ ఎప్పుడు నా సొంతం చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఎప్పటికీ కూడా నేను ఐశ్వర్యాన్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. ఎన్ని జరిగినా సరే ఐశ్వర్యతోటే ఉంటాను అని తన మనసులో బలంగా నిర్ణయించుకొని ఐశ్వర్య మీదకు చేరుతాడు. ఐశ్వర్య కూడా తెలియని కొత్త లోకంలోకి వెళ్తున్నట్టు కనిపించి హర్ష చుట్టూ తన చేతులు పెనవేస్తుంది. ఇద్దరికి వయసు ఒత్తిడి ప్రభావం వల్ల ఏం జరుగుతుందో అర్థం కాకుండానే వాళ్ళ ఇరువురి ఒంటి మీద వస్త్రాలు నేలను చేరుతాయి. అప్పుడే పుట్టిన పసిపాపలాగా మారిపోయి ఇరువురి శరీరాలు తన పెనవేసుకొని ఒకరినొకరు అల్లుకొని ఆ రాత్రిని తమ సొంతం చేసుకుంటూ మధురమైన జ్ఞాపకాలతో హర్ష ఐశ్వర్యాన్ని తను సొంతం చేసుకుంటాడు. భరత్ కోపంగా బాల్కనీలో ఉన్న గోడని గుద్దడంతో తన వెనుక వచ్చి ఒక అమ్మాయి నుంచుని భరత్ భుజం మీద చెయ్యి వేస్తుంది. భరత్ కోపంగా ఆ అమ్మాయి వైపు చూసి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అరవటంతో, ఎందుకు బావా, నువ్వు హర్ష మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్నావు? తనకు ఐశ్వర్య అంటే ఇష్టం. మీకు ఐశ్వర్య ఇష్టం ఉన్నా నువ్వు తనకి చెప్పలే. దానికి తోడు నువ్వు దేవ్ ఇలాంటి నరూప రాక్షసుడితో చేతులు కలిపి ఎందుకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అని బాధగా అడుగుతుంది. భరత్ కోపంగా ఆ అమ్మాయి మడపట్టుకొని పైకి ఎత్తి, ఏంటే నా ముందే నోరు లేపుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నా ముందు నేరు తెరిచి మాట్లాడతావు అని విసురుగా ఆ అమ్మాయిని వదిలేస్తాడు. ఊపిరి ఆగిపోతుంది అన్న సమయానికి భరత్ వదిలేయటంతో ఆ అమ్మాయి కింద పడి బలంగా శ్వాస తీసుకుంటుంటే అక్కడే టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆ అమ్మాయి మీదకి విసురుతూ, వెళ్ళి ఎక్కడి నుంచి అని ఐశ్వర్యాన్ని ఎలా అయినా దక్కించుకొని తీరుతాను అని ఐశ్వర్యాన్ని తలుచుకుంటూ అక్కడే ఉండిపోతాడు. ఆ అమ్మాయి మనసులో సీత కోసం రావణాసుడు వెళ్ళి ఎలాంటి చావు తెచ్చుకున్నాడో మీరు కూడా అలాగే చేస్తారు బావా. నేను నీ మీద ప్రేమతో నీకు చెప్తున్నా, నీకు అర్థం కావట్లేదు అని కోపంగా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవ్ హాస్పిటల్ నుంచి తొందరగా కోలుకొని ఇంటికి రావడంతో కావ్య దేవ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణగారు కావ్య వైపు చూస్తూ, ఎందుకమ్మా ఇలాంటి రాక్షసుడికి ఇంకా సేవలు చేస్తున్నావు? వీడు ఇంకా చావకుండా ఉన్నాడు అని కోపంగా ఉంది. వీడు చేస్తే కానీ ఆ కుటుంబం బాగుపడదు అని కృష్ణగారు కోపంగా అంటారు. దేవ్ కోపంగా కృష్ణగారి వైపు చూసి, చూడండి, మీరు ఈ విషయంలో కలగ చేసుకోకుండా ఉంటే మీకే మంచిది. ఎందుకంటే నేను హర్షగాడి చావు ఆల్రెడీ నా చేతుల్లో ప్లాన్ చేశాను. అలాగే ఐశ్వర్య కూడా చచ్చిపోతుంది. ఇంక ఈ ఆస్తి అంతస్తుకి మొత్తం నేనే వారసుని అని రాక్షసంగా నవ్వుతాడు. నీలాంటి రాక్షసులకి తొందరలో చావు వస్తుందిరా అని కృష్ణగారి కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కావ్య బాధగా దేవ్ వైపు చూస్తూ, ఎందుకు మనంటే ఇలాంటి గొడవలు వదిలేయొచ్చు కదా, ఆస్తి కావాలంటే ఐశ్వర్య ఇచ్చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఆస్తి కోసం ఎందుకు ఐశ్వర్యాన్ని చంపాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దేవ్ కావ్య చంప మీద కొట్టి, చూడు, నువ్వు నాకు సలహాలు ఇవ్వాలని అనుకోకు. నీ కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తాడు. కావ్య కొడుకుని ఎత్తుకొని విరక్తిగా దేవ్ వైపు చూసి, ఒక్క మాట చెప్పనా, ప్రేమించాలని పెళ్లి చేసుకున్నావు, కానీ నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. కేవలం నీ కోరిక తీర్చుకోవడం కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నావు. నీది ఒక ప్రేమేనా అని కావ్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవ్కి అంతలోనే ఒక ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పు బేబీ అని అడుగుతాడు. ఏమైంది బేబీ, ఆ అశోక్ నీకు ఫైట్ జరిగిందంట, నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది, నేను రానా అక్కడికి అని అడుగుతుంది. లేదు బేబీ, నేను తొందరలోనే దగ్గరికి వచ్చేస్తాను. ఆ కావ్యాన్ని కూడా సైడ్ చేసేసి ఈ ఆస్తి మొత్తాన్ని మరి ఇద్దరమే అనుభవిద్దాం అని దేవ్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అలసిపోయిన శరీరంతో ఐశ్వర్యకి అసలు తన ఒళ్ళు సహకరించగా అలాగే ఉండిపోతే హర్ష మెల్లిగా కళ్ళు తెరిచి ఐశ్వర్య వైపు చూస్తాడు. హర్ష కంగారుగా ఐశ్వర్య వైపు చూసి, అయ్యో తప్పు చేశానే, అసలేమయ్యింది, నాకెందుకు ఐశ్వర్యతో ఇలా ప్రవర్తించాను, ఇప్పుడు నా గురించి తను ఏమనుకుంటుందో ఏమో అని హర్ష తన మనసులో కంగారుగా అనుకుంటూ ఉంటాడు. ఐశ్వర్య హర్ష వైపు తిరిగి చూడటంతో హర్ష టక్కున కళ్ళు మూసేసి ఐశ్వర్య ఏం చేస్తుందో చూడాలి, తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అని కంగారుగా తన ఒంటి మీద చెమటలు పడుతున్నా కళ్ళు మాత్రం తెరవకుండా అలాగే గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఐశ్వర్యకి తన బాడీ ఎందుకు అంత వీక్గా ఉందో అర్థం కాక తనకు మెల్లమెల్లగా నిన్న జరిగింది గుర్తుకు వచ్చి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక హర్ష వైపు చూస్తుంది. హర్ష ఆదమర్చి నిద్రపోతున్నట్టుగా కనిపించడంతో ఐశ్వర్య హర్ష నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వాష్రూమ్లోకి నిదానంగా వెళ్తుంది. ఐశ్వర్య అలా హర్ష నుదుటిన ముద్దు పెట్టడం హర్షకి ఆశ్చర్యంగా అనిపించి ఇంకా ఆనందం పట్టలేక సంతోషంగా తనలో తానే ఉండిపోతాడు. ఐశ్వర్య స్నానం చేసి బయటికి వచ్చి డ్రెస్ వేసుకొని బెడ్పై వైపు చూసేసరికి హర్ష ఐశ్వర్య వైపు చూస్తూ కనిపిస్తాడు.
ఐశ్వర్య ఏం మాట్లాడకుండా అలాగే హర్ష వైపు చూడటంతో హర్ష ఐశ్వర్య రాకముందే డ్రెస్పై ఉండటం వల్ల ఫాస్ట్గా ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి ఐశ్వర్యని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ ప్రిన్సెస్ అని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఐశ్వర్య చిన్నగా నవ్వుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇద్దరం కిందకి వెళ్దాం అని హర్ష చెప్పడంతో ఐశ్వర్య చిన్నగా తల ఊపుతుంది. హర్ష తనలో తానే నవ్వుకుంటూ అమ్మయ్య ఇప్పుడైతే ఐశ్వర్య ఏమీ అనలేదు, కానీ తనకి మన గతం గుర్తుకు వస్తే అప్పుడు ఏం చేస్తుందో చూడాలి అని అనుకుంటూ ఉన్న రాత్రి ఐశ్వర్యతో జరిగిన మధుర జ్ఞాపకాలు తనలోనే భద్రపరుచుకుంటూ స్నానానికి వెళ్తాడు. 10 నిమిషాలకు బయటకు వచ్చిన హర్షకి ఐశ్వర్య ఇంకా అక్కడే కూర్చుని కనిపించడంతో హర్ష తొందరగా రెడీ అయ్యి పద కిందకి వెళ్దాం అని ఐశ్వర్య చెయ్యి పట్టుకొని కిందకి తీసుకొని వస్తాడు. అప్పుడే శ్రీ వైష్ణవి పక్కన కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటే ఇద్దరూ అక్కడికి వచ్చి కూర్చుని ఏమేంద్ర అలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు హర్ష, ఈరోజు మేము బయలుదేరుతున్నాం అని చెప్పడంతో సరే అని హర్ష మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో శ్రీ వాళ్ళకి ఫ్లైట్ టైం అవ్వడంతో శ్రీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. ఐశ్వర్య బయటకు రావడం మంచిది కాదు అనిపించి హర్ష కూడా శ్రీ వాళ్ళతో ఎయిర్పోర్ట్ వరకు వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి హర్ష ఇంటికి స్టార్ట్ అవుతాడు. శ్రీ వాళ్ళ ఫ్లైట్ ఎక్కగానే వైష్ణవి వైపు శ్రీ చూస్తాడు. వైష్ణవి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా శ్రీ వైపు చూడటంలో సారీ నిన్ను అనవసరంగా నేను కొట్టేశాను అని అంటుంటే అయిపోయిందిగా వదిలేయండి అని వైష్ణవి అంటే శ్రీ వైష్ణవి నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన గుండెల మీదకు చేర్చుకుంటాడు. హర్ష అతని మనుషులకి కాల్ చేసి అనుక్షణం దేవ్ కదలికల గురించి తెలుసుకోమని చెప్తూ ఉంటాడు. హర్ష మనుషులు కూడా హర్ష చెప్పినట్లుగానే దేవ్ ప్రతి కదలికలు గమనిస్తూనే ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఓ రోజు భరత్ దేవుని కలవడానికి వెళ్తాడు. హర్ష మనుషులు హర్షకి కాల్ చేసి భరత్ దేవుని కలవడానికి వచ్చాడు అని చెప్పడంతో మీరు అతన్ని గమనించండి, వాళ్ళు ఇద్దరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారో ముందు తెలుసుకోండి అని హర్ష స్ట్రిక్ట్ ఆర్డర్ వేయడంతో ఓకే సార్ అని వాళ్ళు కాల్ కట్ చేస్తారు. భరత్ హర్ష ఎదురుగా కూర్చొని ఎంతవరకు వచ్చింది నీ ప్లాన్, నాకు ఐశ్వర్య కావాలి అని కోపంగా అరవడంతో దేవ్ భరత్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ తన కోసం నువ్వేమైనా చేస్తావా అని అంటాడు. భరత్ అవును, తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను, నీకు ఇప్పటికి ఇచ్చిన డబ్బు సరిపోలేదా, ఇప్పటికి 100 కోట్ల పైన నీకు ఇచ్చాను, అలాగే నా కంపెనీ ప్రాజెక్ట్ అని నీకే ఇచ్చాను, ఇంకేం కావాలి నీకు చెప్పు, నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను, నాకు మాత్రం ఐశ్వర్య కావాలి అని భరత్ చేతి పిడికిలు బిగించి కోపంగా అంటాడు. దేవ్ నవ్వుతూ అసలు ఏముందిరా దానిలో, ప్రతి ఒక్కడు అదే కావాలని కొట్టుకు చేస్తున్నాడు అని అనుకుంటూ సరే అయితే నేను ఒక ప్లాన్ చేస్తాను, ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అని చెప్పడంతో ఏంటది అని భరత్ అంటాడు. ఐశ్వర్య వాళ్ళ నాన్నని చంపాలి అనుకుంటున్నా, అప్పుడు అందరూ అక్కడికి వస్తారు, కాబట్టి వరుసగా అందరినీ లేపేసి ఐశ్వర్య నువ్వు తీసుకుపో, ఆ హర్షకాడి చావు నేను చూస్తా అని దేవ్ అంటాడు. భరత్కి ఇంకా వేరే ఆప్షన్ లేక ఓకే డన్ అని అంటాడు. వీళ్ళ మాటలు గమనిస్తున్న హర్ష వాళ్ళ మనుషులు హర్షకి మ్యాటర్ చెప్తారు. ఓకే అలాగే, కానీ తర్వాత చూద్దాం వాడి సంగతి అని హర్ష అనుకుని వెంటనే వాసు గారికి కాల్ చేసి అంకుల్ మీరు జాగ్రత్త, ఆ దేవగడి ప్లాన్ చేస్తున్నాడు, అలాగే ఇంకొక విషయం ఏంటంటే అని హర్ష తెలుసుకున్న విషయం మొత్తం వాసు గారికి చెప్పి ఆయన జాగ్రత్తగా ఉండమంటారు. వాసుగారు ఓకే హర్ష అని కాల్ కట్ చేసి తన ఆఫీస్ పనిలో బిజీ అయిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉన్న ఒకరోజు ఐశ్వర్య హర్ష దగ్గరికి వచ్చి అతని పక్కన కూర్చొని హర్ష వైపు చూస్తూ ఉంటుంది. హర్ష ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ కనిపిస్తాడు. శ్రీ లేకపోవడంతో వర్క్ ప్రెషర్ మొత్తం హర్ష మీద పడుతుంది. ఐశ్వర్య తన చూడటం గమనించి ఏమైందిరా అని అడుగుతాడు. ఐశ్వర్య బొంగుమతి పెట్టుకొని నువ్వు నాతో మాట్లాడట్లేదుగా అని అలిగినట్టుగా అంటుంది. తను వర్క్ చేసిందంతా సేవ్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఐశ్వర్యని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పు ఏమైంది అని అంటుండే ఐశ్వర్య ఏం లేదు అని తల అటు ఇటు ఊపుతుంది. హర్షకు ఐశ్వర్య అలా చేయటం నచ్చి తన 2 చెంపల మీద చెయ్యి వేసి ఎటు కదలనివ్వకుండా తన ఒడిలోకి చూస్తూ వెనుకుతున్న ఐశ్వర్య పెదవులు ముద్దు పెట్టి ఇప్పుడు చెప్పేం కావాలి నీకు అని అడుగుతాడు. ఐశ్వర్య హర్ష వైపు చూస్తూ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని ముద్దుగా అడుగుతుంది. ఇప్పుడు వద్దు ఐషు, నేను బయటికి తీసుకొని వెళ్ళలేను, ఇంటికి ఆర్డర్ చేస్తా, ఇంట్లో తిన్నామా అని హర్ష అంటుంటే ఐశ్వర్య ఓకే అని అంటుంది. హర్ష తన ఫోన్లో తీసుకొని ఐశ్వర్యకి ఎంత ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి మాటలు చెప్తూ ఉంటుంది. ఇంతలో హర్ష మనుషులు హర్షకి కాల్ చేసి వాళ్ళు ఈరోజు ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు సార్ అని చెప్పడంతో ఓకే అని హర్ష కాల్ కట్ చేసి వెంటనే వాసు గారికి కాల్ చేసి హలో అంకుల్ అని వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్తాడు. హర్ష చెప్పింది విని ఓకే హర్ష నువ్వు చెప్పినట్టు చేస్తాను అని వాసు గారు కాల్ కట్ చేయడంతో హర్ష ఆలోచిస్తూ ఓకే ఇదే కరెక్ట్ అని నిర్ణయించుకొని హర్ష మనుషుల్ని కాల్ చేసి విషయం చెప్తాడు. దేవ్ ప్లాన్ చేసిన
ప్లాన్ చేసిన ట్రక్ డ్రైవర్ కారులో వెళ్తున్న వాసు గారికి కార్ యాక్సిడెంట్ చేయమని చెప్తాడు. ఆ ట్రక్ డ్రైవర్ అలాగే వాసు గారికి యాక్సిడెంట్ చేయడంతో అక్కడ ఉన్న కొంతమంది ఆయన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ గారు ఆయన చెక్ చేసి బయటకు వచ్చి సారీ ఆయన చనిపోయారని చెప్పడంతో అక్కడ ఉన్న అందరూ పెద్దగా ఏడుస్తారు. జానకి గారు అయితే ఈ లోకంలో లేరు. ముందే కూతురు పరిస్థితిమతం లేకుండా అయిపోవటం, ఇప్పుడు భర్తలా అవ్వటం మనసుకు చాలా బాధగా ఉండి శూన్యంలోకి చూస్తూ అక్కడే కుప్పకూలిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చినది అయిపోయిందో అయిపోయింది, ఇంకా మా మావయ్యని ఇంటికి తీసుకొని వెళ్ళి దాన సంస్కారం చేయాలి అని అంటుంటే హర్ష దేవ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఏడుస్తూ మేము పోయినా బాగుండేది, కనీసం మాకు తలకొరువు పెట్టేవాడు మా ఇంటి వారసుడు లేకుండా పోయాడు అని వాళ్ళు ఏడుస్తూ ఉండిపోయారు. హర్ష అందరికీ సర్ది చెబుతూ వాసుగారిని ఇంటికి తీసుకొని వెళ్తారు. దేవ్ మాత్రం వాసుగారి బిజినెస్ పార్ట్నర్స్ అందరికీ ముందుగానే విషయం చేరవేస్తే దానికంటే ముందుగానే హర్ష అనుకున్నది అందరికీ తెలిసేలా చేస్తాడు. వాసుగారి చావికి ఎవరూ రాకపోవడంతో దేవ్ ఆశ్చర్యంగా అదేంటి నేను అందరికీ చెప్పాను కదా, మరేంటి ఎవరు రాలేదు అని కంగారుగా అనుకుంటున్నా అక్కడ వాసుగారి పడుకొని ఉన్నారు అని దేవ్కి తెలియదు. హర్ష ప్లాన్ ప్రకారమే డాక్టర్ చేత వాసుగారి మొత్తం ఇంజెక్షన్ ఇప్పించారు. అసలు వాసుగారికి ఏం కాలేదు. దేవ్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని ఇలా ప్లాన్ చేశాడు. దేవ్ భరత్కి కాల్ చేసి ఇక్కడ జరిగింది మొత్తం చెప్పడంతో ఇప్పుడే బయలుదేరుతున్నా అని దేవ్ చెప్పేది కూడా వినిపించుకోకుండా భరత్ అక్కడికి బయలుదేరుతాడు. హర్ష భరత్ రావటం కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి అందరూ వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. అక్కడ జరిగేది కేవలం హర్షకి మాత్రమే తెలుసు కాబట్టి అందరికి అర్థం కాక వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే హర్ష ఎందుకింత ఫేస్ఫుల్గా ఉన్నాడు అని వీరేంద్ర గారికి అంత చిక్కదు. సావిత్రి గారు కూడా బాధపడుతూ జానకి గారికి నచ్చ చెప్తున్నా జానకి ఏడుపు అంతకంత పెరుగుతూ ఉంటుంది. హర్ష బాధగా ఇంకొక అరగంట అత్తయ్య మీకు ఆ తర్వాత ఆ బాధలుండవు, ఇప్పుడే బయటపడితే దేవుగడ ఇంకా ఎన్ని కుట్రలు ప్లాన్ చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో భరత్ అక్కడికి రాగా అందరూ వచ్చిన కారు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. దేవ్ కోపంగా అందరి వైపు చూస్తూ ఇక్కడ బాంబు ఉంది, మీరు ఇక్కడ నుంచి కదలారంటే అందరూ చచ్చిపోతారు అని దేవ్ అంటాడు. హర్ష మాత్రం తనలో తను నవ్వుకుంటూ అబ్బా ఏమన్నా ప్లాన్ చేసావరా నీ ముదనష్టపు ఎదవా అని మనసులో తిట్టుకుంటూ ఉందిలే నీకుంది, ఇప్పుడే చూస్తా నీ సంగతి ఏంటో అని అనుకుంటాడు. భరత్ వచ్చిన దగ్గర నుంచి ఐశ్వర్య వైపు చూస్తూ ఉంటాడు. హర్షకి భరత్ చూపులు కోపంగా అనిపిస్తున్నా తగిన బుద్ధి చెప్పాలని సైలెంట్గా ఉండిపోతాడు. అక్కడ ఒకవైపు భరత్ వైష్ణవి వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి ఉంటే అక్కడికి కొంతమంది మనుషుల్ని పంపించి హర్ష వాళ్ళని సేవ్ చేస్తాడు. ఇదంతా లండన్లో ట్రీట్మెంట్కి వైష్ణవి హాస్పిటల్లో అడ్మిట్ అవటం, శ్రీ అక్కడే తన జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగేదంతా శ్రీ వైష్ణవిలకి ఏమీ తెలియదు. దేవ్ కోపంగా ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుంటాడు. దేవ్ ఎప్పుడైతే ఐశ్వర్య చేయి పట్టుకున్నాడో అప్పుడే హర్ష ప్రళయకాల రుద్దుల్లా మారి దేవ్ చేయి విరగ్గొట్టాడు. ఐశ్వర్య భయంగా హర్షాన్ని ఖర్చుకొని పోతే దేవ్ చేయి నొప్పి పుట్టడంతో అమ్మ అని అరుస్తాడు. కృష్ణ ఇంకా రేఖ గారి కోపంగా దేవ్ వైపు చూస్తూ ఉంటారు. హర్ష వాళ్ళ ఇద్దరి వైపు చూసి ఏం చేయలేక సైలెంట్గా ఉంటే రేఖ గారు హర్ష దగ్గరికి వచ్చి వాడిని చంపే హర్ష, ఎందుకు వాడిని చంపకుండా ఉంటున్నావు, ఇలాంటి వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది, ఆయన వీడు నా కడుపులోనే పుట్టలేదు, వీడు ఎక్కడ దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నాను అని ఆవిడ తన కోపాన్ని మొత్తం బయటపెడుతూ అసలు నిజం కూడా చెప్పేశారు. అసలు దేవికి అమ్మా నాన్న లేరు, గుడిలో ప్రసాదం పూజారి పెట్టకపోతే ఏడుస్తూ అక్కడే కూర్చొని దేవి దగ్గరికి వెళ్ళి 5 సంవత్సరాల ఐశ్వర్య అతనికి ప్రసాదం తినిపించి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఆకలిగా ఉంది అని దేవ్ చెప్పడంతో ఐశ్వర్య చిట్టి మనసుకి బాధగా అనిపించి వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి ఈ బాబుని మనం ఇంటికి తీసుకొని వెళ్దామా అని, నాకు ఆడుకోవటానికి ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా అని ఐశ్వర్య ఏడుస్తూ అంటుంటే రేఖ గారికి కూడా అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోవటంతో దేవుని మేము పెంచుకుంటామన్నయ్య, అందరం ఒకే చోట ఉండొచ్చు, అలాగే మాకు ఒక బిడ్డ పెరుగుతాడు, ఇంకా నాకు జీవితంలో పిల్లలు పుడతారో లేదో కూడా తెలియట్లేదు అని అంటే సరే అని వాళ్ళ దేవుని అక్కడి నుంచి తీసుకొని ఇంటికి వెళ్తారు. రేఖ గారు ఏడుస్తూ అసలు నువ్వు మాకు పుట్టనే లేదురా, కేవలం అంటే కేవలం ఆ పిచ్చి దాని కోసం నేను మా ఇంటికి తీసుకువచ్చా, కానీ ఈరోజు నువ్వు డబ్బు ఆస్తి కోసం మా ప్రాణమైన ఐశ్వర్యని చంపాలనుకున్నావు అని కోపంగా అరుస్తుంది. జేవ్ జరిగింది మొత్తం తెలుసుకుని తనకెవరూ లేరు అనే ఐశ్వర్యనే తన ఇంటికి తీసుకొని వచ్చిందని తెలుసుకున్నదే తన వైపు కృతజ్ఞతతో చూస్తూ ఇటువైపు తిరిగేసరికి భరత్ కోపంగా హర్ష మీద గన్ గురిపెడతాడు. అందరూ దేవ్తో మాట్లాడుతుండటంతో భరత్ని ఎవరూ గమనించరు. దేవ్ అది చూసి హర్ష అని పక్కకు నెట్టి హర్షకి తగలవలసిన బుల్లెట్ దేవ్కి తగులుతుంది. హర్ష కంగారుగా దేవ్ అని అరవటంతో అక్కడ ఉన్న అందరూ భయంతో ఉండిపోతారు.
హర్ష కోపంగా భరత్ వైపు చూసి పక్కనే ఉన్న భరత్ మనుషుల వైపు చూస్తాడు. భరత్ మనుషుల వెంట రియాక్ట్ అయి భరత్ని పట్టుకోవడంతో భరత్ ఆశ్చర్యంగా హర్ష వైపు చూస్తారు. హర్ష నవ్వుతూ, ఏంటి భరత్, నీ మనుషులు నిన్నే పట్టుకున్నారు అని ఆలోచిస్తున్నావా? వాళ్ళు ఎప్పుడూ నా మనుషులే, కాకపోతే నేనే నీ మనుషుల్లాగా వాళ్ళని నటించమన్నాను, అంతేకాని వాళ్ళు నీ మనుషులు కాదు. అలాగే నువ్వు చేసే ప్రతి ప్లాన్ కుట్ర అని నాకు తెలుసు అని మావయ్య అని పెద్దగా అరుస్తాడు. అప్పుడే ఆయనకి మొత్తం అందించిన ఇంజెక్షన్ పవర్ తగ్గి ఆయన కళ్ళు తెరిచి లేవటంతో అందరూ ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతారు. అందరి వైపు చూస్తూ, మీరు కంగారు పడకండి, అది జస్ట్ ఒక ప్లాన్ మాత్రమే, అంకుల్కి ఏం కాలేదని హర్ష చెప్తుంటే జానకి గారి కంగారుగా వాసు గారి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, మీకేం కాలేదు కదా అని ఏడుస్తూ అడుగుతుంది. నాకేం కాలేదు, ఇదంతా జస్ట్ ప్లాన్ మాత్రమే, అందుకే ఇక్కడికి ఎవరు రాలేదు, మన ఫ్యామిలీ తప్ప ఇక్కడ ఎవరూ లేరు అని ఆయన అంటుంటే ఇదంతా హర్ష ప్లానే అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. దేవ్కి ఎప్పుడైతే ఆ ఇంటి వారసుడు కాదు అని నిజం తెలిసిందో అప్పటికే తన ఆస్తి మీద విరక్తి వచ్చేసింది. హర్ష తనని వెంటనే తన మనుషులకి అప్పగించి హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిస్తాడు. భరత్ని పట్టుకున్న మనుషులు అలాగే ఉంటే హర్ష అక్కడ చేరవేసుకుని అతని ముందు స్టైల్గా కూర్చోవటంతో భరత్ కోపంగా, ఒరే నిన్ను అని అరుస్తాడు. హర్ష కోపంగా కుర్చీలో నుంచి పైకి లేచి, అరవకు, నాకు చిరాకు వస్తుంది అని కోపంగా అరుస్తూ, నువ్వు చేసే ఇల్లీగల్ బిజినెస్లు, నువ్వు చేసే ప్లాన్స్ నాకేం తెలియదు అనుకుంటున్నావా? నేను ఎలా కనిపిస్తున్నానరా? మరి చాక్లెట్ బాయ్ ఇలా కనిపిస్తున్నానా అని హర్ష అంటాడు. భరత్ కోపంగా పళ్ళు నెరుదు, నేను అని అంటుంటే, అరవకరా, నీకు ఇప్పుడే ఒక న్యూస్ చూపిస్తా, అదేంటో చూడు అని ఫోన్లో తనకి వచ్చిన వీడియో భరత్కి చూపిస్తాడు. ఫోన్లో వస్తున్న న్యూస్ చూసి భరత్ ఆశ్చర్యంగా తన బిజినెస్ మొత్తం స్పాయిల్ అయినట్టు, తన డ్రగ్స్ ఇల్లీగల్ బిజినెస్లో బయటపడటంతో మొత్తం తన ప్లాన్ అనుకున్నది మొత్తం నాశనం అయిపోయింది అని పగతో భరత్ కోపంగా హర్ష మీద అరుస్తుంటే ఇంతలో పోలీస్ అక్కడికి వచ్చి భరత్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు. హర్ష కావ్య ఎదురుగా నిలబడి, దేవ్కి ఏమీ కాదు, నువ్వు కంగారు పడుకొని చెప్పడంతో కావ్య విరక్తిగా నవ్వు, అతను మారుతాడని నమ్మకం నాకు లేదు అని అంటుంది. ఎందుకు లేదు? తనకి డబ్బు మీద ఆశ ఉంటే భరత్ నన్ను షూట్ చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుతాడు అని అడుగుతాడు. కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఎంతలో అందరూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటం, డాక్టర్ బయటకు వచ్చి అతను సేఫ్గానే ఉన్నాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, ఇంకొక 24 అవర్స్ అతను ఐసీయూలో ఉంచాలి అని చెప్పడంతో అందరూ అక్కడే ఉంటారు. లండన్లో వైష్ణవి ట్రీట్మెంట్కి తను తొందరగా రికవరీ అవ్వడంతో శ్రీ కూడా చాలా హ్యాపీగా హర్షకి కాల్ చేస్తాడు. ఇక్కడ జరిగింది ఏది శ్రీకి తెలియదు అని హర్ష ముందే అందరికీ చెప్పడంతో వాళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోతారు. శ్రీ కాల్ చేసే వైష్ణవి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది. తన హెల్త్ తొందరలోనే క్యూర్ అవుతుంది, నేను వైష్ణవి ఇద్దరు ఇండియా వచ్చేస్తాం అని శ్రీ చెప్తుంటే హర్ష ఓకే, ఇటువైపు చూసేసరికి ఐశ్వర్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. హర్ష ఐశ్వర్య కింద పడిపోతుందని చూసి ఫాస్ట్గా వెళ్ళి తను పట్టుకుంటాడు. అందరూ కంగారుకి హర్ష చుట్టూ చేరేసరికి, కంగారు పడకండి, మన ముందు హాస్పిటల్లోనే కదా అని హర్ష ఐశ్వర్యని ఎత్తుకొని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. హర్ష డాక్టర్ని పిలవడంతో డాక్టర్ వచ్చి ఐశ్వర్యని చెక్ చేసి, షీఈస్ ప్రెగ్నెంట్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ హర్ష అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హర్ష సంతోషంగా ఐశ్వర్య నుదుటి మీద ముద్దు పెట్టి తను ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తూ తన పక్కనే ఉంటాడు. ఇంతలో వాసుగా లోపలికి వచ్చి హర్ష భుజం మీద చేయి వేసి, అసలు ఇదంతా ఎలా జరిగింది హర్ష? ఎందుకు నాకు ఆ కారును దిగువమని చెప్పా? పైగా కార్ యాక్సిడెంట్ అయ్యింది, కానీ ట్రక్ డ్రైవర్ ఎవరు? ఇదంతా అసలు ఎవరు చేయించారు అని వాసు గారు అడుగుతారు. అంకుల్ చెప్తాను, మీరు ముందు కంగారు పడకండి, అలాగే ఇప్పుడు ఉన్న ఈ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి, మీరు తాత కాబోతున్నారు అని చెప్పడంతో ఆయన సంతోషంగా, నిజమా? ఇదైతే సంతోషించవలసిన విషయమే, కానీ ఇప్పుడు నాకు తెలిసి తీరాలి, అది తెలియకుండా నేను ఈ సంతోషాన్ని కూడా అనుభవించలేను అని చెప్తుంటే, సరే చెప్తాను అని దేవ్ ప్లాన్ ముందే పసిగట్టిన హర్ష, మీకు యాక్సిడెంట్ అయ్యే ట్రక్ డ్రైవర్ని నేనే మార్చాను, అలాగే మిమ్మల్ని కాళ్ళ నుంచి బయటికి దిగమని చెప్పడానికి కారణం కూడా ఇదే. దేవ్ని ప్రాణాలు తీసి అందరినీ చంపేసి తర్వాత ఐశ్వర్య భర్తకు అప్పగించి మీ ఆస్తుల్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే కావ్యాన్ని వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. కావ్యాన్ని కూడా వదిలించుకొని ఆ అమ్మాయితో ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఆ అమ్మాయి అంత మంచిది కాదు, ఆ అమ్మాయి గురించి ముందే నేను తెలుసుకుని ఇదంతా ప్లాన్ చేశాను అని హర్ష చెప్పడంతో వాసు గారి హర్షాన్ని ఎత్తుకొని, నిజంగా నువ్వు నాకు కొడుకులే లేడు అని అనుకున్నా, కానీ అల్లుడి రూపంలో కొడుకు వస్తాడని నేను అనుకోలేదు అని ఆయన సంతోషంగా బయటకు వెళ్ళిపోయి అందరికీ విషయం చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవ్ రూమ్లోకి కావ్య వెళ్ళి చేతిని తన చేతుల్లో తీసుకొని, మీరు ఇలా ఉంటే నాకు ఏదోలా ఉందండి, మీరు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడే నా కోసం సంతోషంగా ఉంది, మీరు నాతో ఎప్పుడు గొడవ పడినా నేనేమీ అనను అని కావ్య మాట్లాడుకుంటూ వెళ్తుంటే దేవ్ అప్పుడే కళ్ళు తెరిచి కావ్య కళ్ళలని బాధని అర్థం చేసుకుంటాడు.
ఇంతలో దేవికి ఫోన్ రావడంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవతల వైపు ఉన్న అమ్మాయి, నువ్వు ఒక వేస్ట్ ఫెలవు. ఎవడో ప్రాణం కోసం నీ ఆస్తిని వదిలేస్తావా? అలాగే నేను బ్రేకప్ చెప్తున్నాను. నీలాంటి ఎదవ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆల్రెడీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. దేవ్కి అప్పుడు కానీ అర్థమవుతుంది ఆ అమ్మాయి తన డబ్బు కోసమే దేవ్ వెంటపడింది అని. ఆ అమ్మాయి కోసం తనని ప్రాణంగా ప్రేమించిన కావ్యాన్ని కూడా చంపాలని అనుకున్న మూర్ఖత్వంతో అదే చెయ్యాలి అనుకున్నాడు. కానీ హర్ష అప్పటికే నువ్వేంటి వారసుడు కాదు, నేను వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి పెంచుకున్నారు అని చెప్పడంతో కావ్య తన కోసం పడిన కష్టాలని గుర్తు చేసుకొని డబ్బుంటేనే ప్రేమ ఉండే ఈ రోజుల్లో తనకెవరు అవసరం లేదు, నా ప్రేమ ముఖ్యం అనుకుని నేను తను కొట్టినా తిట్టినా ఇప్పటి నా దగ్గరే ఉంది. తన ప్రేమ మొత్తం నాకే చూపించింది. అలాంటి కావ్య నేను దూరం చేసుకోవాలి అని తన మనసులో పదే పదే అనుకుంటూ ఐఎమ్ సారీ కావ్య అని మాత్రమే చెప్పగలిగాడు. కావ్య దేవ్ నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి, పర్వాలేదు నువ్వే కదా, అయినా నువ్వు ఇలా సారీ చెప్తే నాకు నచ్చదు అని కావ్య నవ్వుతూ అంటుంటే దేవ్ కూడా నవ్వేస్తూ కావ్య నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆ రోజు సాయంత్రమే ఐశ్వర్యాన్ని తీసుకొని హర్ష ఇంటికి స్టార్ట్ అవుతాయి. దేవ్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉంటారు. దేవ్ దగ్గరికి అందరూ వచ్చి పలకరిస్తున్నా నాకు అర్హత ఉందా అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. కానీ వాళ్ళతో ఇదివరకు మాట్లాడాలి, వాదించాలి అని అసలు అతను అనుకోలేదు. రేఖగారు దేవి దగ్గరికి వెళ్ళి అతని చెంప మీద చెయ్యి వేసి ఎలా ఉంది కన్నా అని ప్రేమగా అడుగుతుంది. దేవి ఏం మాట్లాడకుండా ఆవిడ వైపు చూసి నీ ప్రేమకు నేను సరైన వాడిని కాదమ్మా, ఇంకోసారి నీ బిడ్డగా నన్ను చూడకు అని దేవి అంటుంటే ఏం మ్యాటర్ రావే, అది ఏదో కోపంలో చెప్పా, ఆయన నువ్వు ఎక్కడ ఉంటే ఏంటి, నువ్వు నా బిడ్డవి, నా కొడుకువి మాత్రమే అని ఆవిడ బాధగా అంటారు. దేవ్కి కూడా తనకి ఒక ఫ్యామిలీ ఏర్పడింది, కేవలం ఐశ్వర్య వల్లే అని మాత్రం తెలిసి తను ఎలా అయినా క్షమాపణ అడగాలి అని అనుకుంటాడు. కొన్ని రోజులకి దేవుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్తారు. దేవ్ ఆశ్చర్యంగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారమ్మా అని అడగటంతో ఇక నుంచి మనమందరం మీ వాసు మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని చెప్పడంతో దేవ్కి వాసుగారి వైపు చూడాలని భయంగా ఉన్నా ఆయన నేరుగా వచ్చి దేవ్ భుజం మీద చెయ్యి వేసేసరికి నన్ను క్షమించండి మావయ్య, నిజం తెలుసుకోకుండా డబ్బు మీద వ్యామోహంతో ఇలా చేశాను అని అంటుండే పర్వాలేదురా అని వాసుగారు దేవుని రూమ్లోకి తీసుకొని వెళ్ళమని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సడన్గా శ్రీ కాల్ చేసి రే హర్ష, మేము ఆల్రెడీ వచ్చేసాం, మీరు ఇంటి దగ్గర లేరేంటి అని అంటుంటే అదే మేము హాస్పిటల్లో ఉన్నాం అని హర్ష అంటాడు. శ్రీ కంగారుగా హాస్పిటల్లోనా, ఎందుకురా, ఎవరికేమైనా అయ్యిందా అని అడుగుతుంటే ఏం కాలేదురా, నువ్వు వైష్ణవిని తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పడంతో శ్రీ వైష్ణవిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వైష్ణవి ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటే ఎదురుగా హారతి పళ్ళెంతో ఒక ఆవిడ వచ్చి అక్కడే ఆగు అని చెప్తుంది. వైష్ణవి ఆవిడ వైపు చూసి అమ్మ అని అంటే ఆవిడ చిన్న నవ్వుతో అక్కడే ఉండు అని శ్రీకి వైష్ణవికి ఇద్దరికి కలిపి దిష్టి తీసి లోపలికి రండి అని ఆవిడ దిష్టి తీసి నేల బయట పారపోయడానికి వెళ్తుంది. హాల్లో కనిపిస్తున్న తను చూసి వేగంగా ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న అని ఆయన గుండెల మీద చేరి ఏడుస్తుంటే కూతుర్ని ప్రేమగా చూసి తలని మరుతూ మాకేం కాలేదురా అని అంటుండే శ్రీ ఇల్లంతా చూసి అవును ఇంట్లో వాళ్ళు లేరేంటి అని అడిగితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ఐశ్వర్యాన్ని తీసుకొని, అలాగే సావిత్రి గారు కూడా వెళ్ళారు, ఇంకా వీరేంద్ర గారి మీటింగ్ కోసం ఆఫీస్కి వెళ్ళారు అని వైష్ణవి వాళ్ళ అమ్మగారు చెప్పడంతో శ్రీ కంగారుగా ఎందుకు హాస్పిటల్కి అని అంటుంటే అప్పుడే లోపలికి వచ్చిన హర్ష ఏమైందిరా, రావడమే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు, ముందు ఫ్రెష్ అప్ అయి రండి అంటుంటే హర్ష శ్రీ వైపు కోపంగా చూసి తన పక్కనే ఉన్న ఐశ్వర్య వైపు చూసి ఆశ్చర్యపోతాడు. ఐశ్వర్య పొట్ట మీద చెయ్యేసుకుని అటు ఇటు చూస్తూ అమాయకంగా శ్రీ ఐశ్వర్య వైపు నవ్వుతూ చూస్తూ రే నువ్వు అని అంటుంటే హర్ష నవ్వుతూ అవునరా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు, మీరు ఇంకా టైం ఉంది కదా ట్రీట్మెంట్కి, అలాగే మీ మేనడు మీ చేతిలో పెడదాం అనుకున్నా, కానీ నువ్వు ముందే వచ్చేసావు అని హర్ష అంటుంటే నిజంగా కంగ్రాచులేషన్స్ రా అని సంతోషంగా హర్షాన్ని హక్ చేసుకుంటాడు. సావిత్రి గారు నవ్వుతూ అబ్బా వచ్చేసాడు కోతి, ఇల్లంతా సందా చేయటానికి అని అంటుంటే ఆంటీ అని నొచ్చుకున్నట్లుగా అంటాడు. సర్లేరా, ఇప్పుడు ఎలా ఉంది వైష్ణవికి అని చెప్పడంతో ఆల్ సెట్ ఆంటీ, తను ఇప్పుడు నార్మల్, తనకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడంతో వైష్ణవి తల్లిదండ్రులు శ్రీ హర్ష వైపు కృతజ్ఞతగా చూస్తారు. ఆంటీ ఆకలేస్తుంది, ముందు భోజనం వడ్డించు అని శ్రీ అంటుంటే సావిత్రి గారు శ్రీ వైపు కోపంగా చూసి ఎంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, పో భోజనం వడ్డిస్తా అని అరవడంతో శ్రీ చేసేదేం లేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. శ్రీ రావడమే అతనికి భోజనం వడ్డించి వైష్ణవితో మాటల్లో పడిపోతారు. ఐశ్వర్యకి డాక్టర్స్ ఎక్కువ రెస్ట్ అవసరమని చెప్పడంతో హర్ష తను తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పి ఫుడ్ తేవటానికి బయటకు హాల్లోకి వచ్చి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక అరగంటలో వచ్చేస్తాను అని ఐశ్వర్యకి పుట్టి వినిపించి అని చెప్పడంతో మాకు తెలుసులే అని శ్రీ అంటాడు.
హర్ష చిన్నగా నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్య కోసం ఫుడ్లో ప్లేట్ పెట్టుకుని నేరుగా తన రూమ్లోకి వెళ్ళి తనకి మాటలు చెబుతూ ఐశ్వర్యకి ఫుడ్ తినిపిస్తాడు. అలా రోజులు గడుస్తూ ఐశ్వర్యకు 9 నెలలు రావడంతో సావిత్రి గారు శ్రీమంతం చేద్దామని అంటారు. హర్ష కూడా ఓకేనడంతో సావిత్రి గారు జానకి గారికి ఫోన్ చేస్తారు. సావిత్రి గారు శ్రీమంతం గురించి చెప్పడంతో జానకి గారు ఓకే అని అందరికీ చెప్పి మంచి ముహూర్తం ఇంకొక 2 రోజుల్లో ఉంది అని చెప్పడంతో అందరూ శ్రీమంతం ఏర్పాట్లో మునిగిపోతారు. ఇంతలో శ్రీమంతం రోజు రానే వస్తుంది. హర్ష వాళ్ళ ఇంటి బయట గార్డెన్లో స్టేజ్ అరేంజ్ చేసి హర్ష బిజినెస్ పార్ట్నర్స్ని ఎంప్లాయీస్ని అందరిని ఇన్వైట్ చేయడంతో ఆ గార్డెన్ మొత్తం నిండిపోతుంది. ఇంకా వాసు గారి బిజినెస్ సంబంధించిన వాళ్ళని, దేవికి సంబంధించిన వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేసి ఐశ్వర్య శ్రీమంతాన్ని ఘనంగా చేస్తారు. శ్రీమంతం అయిపోవడంతో ఐశ్వర్యని ఎత్తుకుని రూమ్లోకి తీసుకువెళ్ళి తనకి బట్టలు మార్చి నైటీ వేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకో, పాలు తీసుకువస్తాను అని కిందకి వెళ్ళిన హర్ష ఏదో కాల్ రావడంతో మాట్లాడుతూ ఉండిపోతాడు. హర్ష కోసం చూస్తూ ఉన్న ఐశ్వర్యకి ఇంకా తన రూమ్లోకి రాకపోయేసరికి బయటకు వచ్చి చూస్తుంది. హర్ష అక్కడ ఎక్కడ కనిపించకపోవడంతో హర్ష మెట్ల దిగి కిందకు వస్తూ స్లిప్ అయి మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది. అదే షాక్లో ఉన్న ఐశ్వర్యకి అప్పుడే డోర్ ఎంట్రన్స్ దగ్గర కనిపించిన దేవుని చూసి ఇంకా భయంగా మారిపోతూ నన్నేం చేయకండి అని అంటూ మెట్ల మీద నుంచే దొర్లుతూ కింద పడిపోతుంది. దేవి కంగారుగా ఐశ్వర్య అని అరుస్తూ తన దగ్గరికి వచ్చి తనని ఎత్తుకొని బయటకు పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో హర్ష అక్కడికి వచ్చి జరిగింది చూసి హర్ష కూడా వాళ్ళ వెనకే రావడంతో ఐశ్వర్యని హర్షకి ఇచ్చి తన కార్ డ్రైవింగ్ చేయడానికి వెళ్తాడు. హర్ష ఐశ్వర్యాన్ని తీసుకొని బ్యాక్ సీట్లో కూర్చొని ప్రిన్సెస్ అని పిలుస్తూనే ఉంటాడు. దేవి చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ గంటకి తీసుకువెళ్ళవలసిన హాస్పిటల్కి అరగంటలోనే హాస్పిటల్కి రీచ్ అవుతారు. హర్ష ఐశ్వర్యాన్ని ఎత్తుకొని ఫాస్ట్గా హాస్పిటల్లో పరిగెట్టడంతో ముందుగానే కాల్ చేసి డాక్టర్కి విషయం చెప్పడంతో వాళ్ళు తొందరగా ఐశ్వర్యాన్ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుని వెళ్ళి ఐశ్వర్యాన్ని చెక్ చేస్తారు. ఐశ్వర్యాన్ని కాన్షియస్ అయిపోవడంతో తనకి నొప్పులు రావడానికి ఇంజెక్షన్ చేస్తారు. ఐశ్వర్యకి పెయిన్స్ వస్తూ ఉంటే హర్ష తను చేపట్టుకుని అక్కడే ఉంటాడు. తన ప్రిన్సెస్ బాధపడటం చూడలేక హర్ష కళ్ళు వెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి. డాక్టర్ హర్షని బయటకు వెళ్ళమని చెప్తున్నా హర్ష మాత్రం ఐశ్వర్య వైపు చూస్తూ అక్కడి నుంచి ఇంచు కూడా కదలడు. డాక్టర్స్ ఇంకా చేసేదేం లేక హర్ష అక్కడే ఉండగానే ఐశ్వర్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఐశ్వర్య నొప్పులు పడుతూ ఉండగానే తనకు ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది హర్షకి. అలా ఒక అరగంట తర్వాత ఐశ్వర్యకి ముందు బాబు పుట్టడంతో హర్ష సంతోషంగా బాబుని చూస్తాడు. డాక్టర్స్ నర్సులకు ఇచ్చే బాబుని క్లీన్ చేయమని చెప్పి కంగ్రాచులేషన్స్ హర్ష, మీకు బాబు పుట్టారు అని చెప్పడంతో హర్ష ఇంకా ఆనందంగా తన సంతోషాన్ని చెప్పలేనంతగా ఐశ్వర్య నుదుటి మీద ముద్దు పెడతాడు. మళ్ళీ ఇంతలో ఐశ్వర్యకి నొప్పులు రావడంతో పెద్దగా అరుస్తుంది. హర్ష కంగారుగా ఏమైంది ప్రిన్సెస్ అని అడుగుతూ ఉండగానే మళ్ళీ ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించి ఇంకో బిడ్డ కూడా పుట్టింది అని సంతోషంతో ఆనందంగా అంటే ప్రిన్స్ పుట్టారా అని అనుకుంటాడు. డాక్టర్స్ పాపం తీసే నర్స్కిచ్చి హర్ష వైపు చూడటంతో కంగ్రాచులేషన్స్, మీకు మరోసారి చెప్తున్నా, మీకు ఒక పాప పుట్టారు అని అంటారు. హర్ష ఆశ్చర్యంగా అదేంటి మేడం, మీరు ఒక బేబీ మాత్రమే అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ట్విన్స్ ఏంటి అని అంటే ఏమో సార్, స్కానింగ్లో కూడా మాకు అలాగే కనిపించింది, ఒక్కోసారి అలా జరుగుతుంది అని డాక్టర్ చెప్పడంతో హర్ష సంతోషంగా బయటకు వెళ్ళి ట్విన్స్ పుట్టారు అని చెప్పేసి మళ్ళీ వెంటనే లోపలికి వచ్చి ఐశ్వర్యని గట్టిగా హగ్ చేసుకుంటాడు. హర్షకి తన ఎమోషన్ని ఎలా క్యారీ చేయాలో అర్థం కాదు. ఐశ్వర్యని రూమ్కి పంపిస్తారు. మీరు బయటకు వెళ్ళండి హర్ష అని చెప్పడంతో హర్ష అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. హర్ష వెళ్ళిన వెంటనే నర్సులు కూడా పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చి హర్ష చేతిలో పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఐశ్వర్యని రూమ్కి షిఫ్ట్ చేశాక హర్షకి చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హర్ష ఆనందంగా ఐశ్వర్య దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే తనకి స్పృహ వస్తుంది. హర్ష ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ప్రిన్సెస్ నీకు ఎలా ఉంది అని తన చేతి మీద చెయ్యవేసేసరికి ఐశ్వర్య కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను అని అంటూ చుట్టూ చూసి హర్ష వైపు చూస్తుంది. హర్ష ఆనందంగా కనిపించడంతో ఓ మిస్టర్ హర్ష, నువ్వేంటెక్కడా అని కోపంగా అడుగుతుంది. హర్ష అతను నోటి మీద చేయి వేసుకుని వామ్మో ప్రిన్సెస్, నీకు పోయిన చిప్పు దొరికిందా అని పెద్దగా అరుస్తాడు. ఐశ్వర్య కోపంగా చూసి నాకు చిప్పు పోవడం ఏంట్రా మెంటలోడా, నాకేమైనా పిచ్చి పట్టిందా అనుకుంటున్నావా అని కోపంగా అరుస్తుంది. హర్ష సంతోషంగా ప్రిన్సెస్ నీకు మెమొరీ తిరిగి వచ్చేసింది అని ఐశ్వర్య బొగ్గ మీద ముద్దు పెట్టేసరికి ఐశ్వర్య కోపంగా హర్ష వైపు చూస్తూ లాగి చెంప మీద కొడుతుంది. హర్ష తన చెంప రుద్దుకుంటూ అబ్బా దీనికి చిప్పు దుబ్బినప్పుడే బాగుండేది, ఇప్పుడే ఇన్నోసెంట్గా నేను చెప్పినట్టు వినేది, ఇప్పుడు అలా కాదు ఇష్టం వచ్చినట్టు కొడుతుంది అని చెంప రుద్దుకుంటూ ఉంటాడు. ఇంతలో దేవ్ ఆ రూమ్లోకి రావటం చూసి పక్కనే ఉన్న హర్ష చేయి పట్టుకుని భయంగా ఉంటుంది. దేవ్ ఐశ్వర్య ముందు తన మోకాళ్ళ మీద నిలబడి ఐఎమ్ రియల్లీ వెరీ సారీరా, ఇంకోసారి నీతో ఇలా తప్పుగా బిహేవ్ చేయను, నువ్వు ఎంత మంచిదానివో నాకు ఇప్పుడే తెలిసింది,
నేను ఎంత హర్ట్ చేశానో నన్ను క్షమించరా అని దేవ్ అంటుంటే ఐశ్వర్య భయంగా చూస్తుంది. హర్ష దేవ్ భుజమే చేయవేసి తను ఇప్పుడే కదా కొంచెం కోలుకుంటుంది, కంగారు పడుకు, తను తొందరగానే క్షమిస్తుంది అని హర్ష చెప్పడంతో దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో బయట ఉన్న వాసుగారు పిల్లని తీసుకొని ఐశ్వర్య దగ్గరకు రావడంతో ఆశ్చర్యంగా వాసుగారి వైపు చూసి, నాన్న వీళ్ళెవరు, భలే ముద్దుగా ఉన్నారు అని అంటుంటే వాసుగారు అయోమయంగా హర్ష వైపు చూస్తారు. హర్ష భయంగా, ప్లీజ్ ప్రిన్సెస్ అలా అనకు, మనకు పెళ్ళయింది, అలాగే ఈ బుడుగులిద్దరూ మన పిల్లలే అని అంటుండే. మనకు పెళ్ళయిందా, అయితే ఫోటో చూపించండి అని ఐశ్వర్య అడుగుతుంది. హర్ష బిక్కుమొహం వేసుకొని వాసుగారి వైపు చూడటంతో వాసుగారికి ఏం అర్థం కాక ఐశ్వర్య చేతిలో బాబుని పెట్టి హర్ష చేతిలో పాపని పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వాసుగారు బయటకు వెళ్ళి జరిగింది చెప్పడంతో అందరూ సంతోషిస్తూ, అమ్మయ్య, ఐశ్వర్యకి ఎప్పుడైనా మెమొరీ లాస్ లేదన్నమాట, తను ఇప్పుడు నార్మల్గానే ఉంది అని అనుకుంటూ సంతోషపడతారు. శ్రీకి అక్కడికి వచ్చి, నాకు మేనకోడలు మేనలుడు పుట్టారా, వావ్ అని సంతోషంగా రూమ్లోకి వెళ్ళేసరికి హర్ష ఐశ్వర్యాన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఐశ్వర్య మాత్రం, సి మిస్టర్, మీరెవరో నాకు తెలియదు, ఎందుకు మీరు ఇక్కడ ఉంటున్నారు, ఈ పిల్లలెవరో కూడా నాకు తెలియదు, భలే ముద్దుగా ఉన్నారని ఎత్తుకున్నా అని బాబు నుదుటి మీద ముద్దు పెడుతుంది. శ్రీ అదంతా చూసి పెద్దగా నవ్వటంతో ఐశ్వర్య శ్రీ వైపు చూస్తుంది. చెల్లి అని పిలుస్తాడు. నిన్నెక్కడో చూశానే అని అంటుంటే, ఎక్కడ చూశారు అని అంటాడు. ఏమోలే, అదంతా ఎందుకు, కానీ అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, వెళ్ళండి బయటికి అని ఐశ్వర్య అంటుంది. హర్ష లేచి వెళ్ళబోతూ ఉంటే ఐశ్వర్య హర్ష చేయ పట్టుకొని ఆపేసి, వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా, మరి ఇప్పుడు వీళ్ళని ఎవరు తీసుకొని వెళ్తారు అని అంటే, వీళ్ళు నువ్వే ఉంచుకో అని చెప్పేసి వెళ్ళిపోతున్న హర్షని హర్ష అని ప్రేమగా పిలుస్తుంది. హర్ష నవ్వుతూ, ప్రిన్సెస్ నీకు చిప్పు వచ్చిందా అని అంటాడు. ఒరే, నాకు పోయిన మెమొరీ గుర్తొచ్చింది, నువ్వు మాట్లాడితే నాకు చిప్పు దొబ్బింది అనకు, నాకు మెంటల్ వస్తుంది అని ఐశ్వర్య అంటుంటే, వాళ్ళ సంతోషాల మధ్య నేనెందుకులే అని శ్రీ బయటకు వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ సంతోషానికి ఎవరు దిష్టి తగలకుండా ఐశ్వర్య వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగు తెస్తూ వాళ్ళ పిల్లల రూపంలో వాళ్ళ ముందుకు మళ్ళీ ఆనందంగా చేరుతుంది. ఇంతటితో ఈ కథకి ముగింపు పలుకుతూ, నా ఊపిరి నువ్వేగా మారిపోయిన హర్ష ఐశ్వర్య జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కథ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.